Morning, friends. How are you? Yeah, today is very auspicious day. Really auspicious day in everybody's life. Dada, do you know what's special today? Say loudly. Mother's Day. Yes, Mother's Day. Sarva Mangala Mangalye Shive Sarvartha Sadike Sharanye Trayambaki Devi Narayani Namostute Narayani Namostute. ఈ అమ్మను పరిచయం చేసినటువంటి మన అమ్మ యొక్క స్పెషల్ డే, దట్ ఈస్ మాతృ దినోత్సవం. ఇట్స్ గ్రేట్ వన్, గ్రేట్ ఫీలింగ్ ఆల్సో అటర్ ద వర్డ్ కంపేరింగ్ విత్ రిమైనింగ్ సో మెనీ వర్డ్స్ ఫ్రమ్ సిన్స్ బర్త్ ఆన్వర్డ్స్ we are uttering, but the word which is going to dance on our tongue and lips in heart, యా స్పందన తెలియకుండా వస్తూ ఉంటుంది, వైబ్రేషన్ తెలియకుండా వస్తూ ఉంటుంది. సచ్ కైండ్ ఆఫ్ ఏ బ్యూటీనెస్ located in only one particular character, that fellow is our mother. Of all the nice words in the world, the nicest must be mother. Of all the nice words in the world, the nicest must be mother. ఎన్ని చెప్పినా తక్కువే అండి. నో పర్టికులర్ వర్డ్ ఈజ్ సపోజ్ టు సబ్స్టిట్యూట్, రిప్లేస్ ఇన్ ప్లేస్ ఆఫ్ వర్డ్ మదర్. సచ్ కైండ్ ఆఫ్ ఏ great personality. Every child in the universe, every creature in the universe, every animal in the universe will learn a lot. Not a lot, everything in her lap only. Yeah, she is the example of genuine. She is the example of sacrifice. She is the example of love and concern. What not. Whatever the things are located in the dictionary or Nigantu or encyclopedia, whatever it may be, that is purely from our mother's heart only. మాతృత్వంలోనే ఉందట ఆడ జన్మ సార్థకత. అలా ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించినటువంటి, అందరికీ, నాట్ ఎంతోమంది కానీ అందరికీ జీవితాన్ని ప్రసాదించినటువంటి అమ్మలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. గ్రేట్ మదర్స్ డే విషెస్ టు ఆల్. దాట్స్ ఆల్వేస్, ఐఎమ్ గెట్టింగ్ one kind of tears, such kind of enjoyment life I have experienced from my mother. So unfortunately I lost my father very early age, but the two characters absolutely rolled perfectly by my mother Anna Surya. She is really extempore. నేను మా ఇద్దరు సిస్టర్స్ ముగ్గురిని లుక్ ఆఫ్టర్ చేసిందండి. That's always crazy and great to me. I'm also feeling very happy. That particular character అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటే, కోపం అనిపిస్తే ఏదైనా సందర్భంలో అంటూ ఉంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అండి. కానీ ఈ రోజుల్లో ఈ శుభ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. చాలామంది తల్లిదండ్రులు పాపం రైట్ నౌ దే ఆర్ ఇన్ old age homes, caretakers homes. So it's really very sad to say, ఎవరినో పెట్టేసి బాగా కేర్ తీసుకుంటున్నామని ఫీల్ అవుతా ఉన్నాం కదా. ఎవరినో ఆయమ్మని, సపోర్టర్స్ని పెట్టేసి బాగా బిజీ ఉంది, నేను వెళ్ళలేకపోతా ఉన్నాను, ఐఎమ్ గివింగ్ సఫిషియంట్ మనీ, మాట్లాడుతున్న ఫోన్లో అప్పుడప్పుడు. అది కన్సర్న్ ఎలా అవుతుందండి? నువ్వు ఎవడికి రాబాయి? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. గుర్తుపెట్టుకో, అవసాన దశలో వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మనం దగ్గర లేకపోతే ఆ జీవితమే వ్యర్థకం అండి. వ్యర్థకం. ఏజ్డ్ రాగానే నువ్వు బరువుగా ఫీల్ అవుతున్నావు, కేర్ టేకర్ స్వయమ్మాస్ అంటున్నావు. సపోర్ట్ తీసుకో, బట్ యూ షుడ్ బీ ఆల్వేస్ విత్ యువర్ పేరెంట్స్ అండి. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ల్యాక్ రైట్ నౌ ఇన్ 21st century, especially in this first generation. People are feeling somewhat shy, feeling somewhat burden, feeling somewhat negative regarding their mother and father, unable to extend their services like what we have experienced, what we have enjoyed when you were a child. నువ్వు దొడ్డికి పోయినప్పుడు, నేచర్ కాల్ తన చీరలో చేసినప్పుడు, ఎక్కడ పడితే అక్కడ షెడ్ చేసినప్పుడు, టాయిలెట్ చేసినప్పుడు, ఏ రోజు అసహించుకోలే అమ్మ, ఏ రోజు అసహించుకోలే. కేర్ టేకర్ని పెట్టలే నీకు, నువ్వు గుర్తుపెట్టుకోవాలా.
కేర్ టేకర్ని పెట్టుకోలే, సపోర్టర్స్ని పెట్టుకోలే, అసిస్టెంట్ పీపుల్ని పెట్టుకోలే. తనే 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 సర్వీస్ చేసింది. నాన్న పోస్తూ ఉంటే అమ్మకి అడిగేదబ్బా, నాన్న ఎత్తుకుంటే అమ్మ డ్రెస్ మార్చేది. ఎలా మర్చిపోతున్నావు ఆ ఫీలింగ్ని, ఆ వైబ్రేషన్స్ని? Because of money, because of status, because of reputation, goodwill in the society you are keeping aside, you always feel it's a burden. Just అక్కడెక్కడో నీకున్న బిల్డింగ్లో చివరి రూమ్లో ఉంటారబ్బా. ఎస్, చివరి రూమ్లో ఉంటారు వాళ్ళే మెయిన్ అబ్బా. దే షుడ్ బి. దేవుడికి ఎంత ప్రియారిటీ ఇస్తున్నావు ఇవ్వకు, నో ప్రాబ్లం, బట్ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ మదర్ అండ్ ఫాదర్. ద ఫస్ట్ ప్లేస్ రాగానే వాళ్ళే అగుపించాలా మన ఇంట్లో. ఎస్, నేను సీరియస్గానే చెప్తా ఉన్నాను. బికాస్ ఐ డిసైడ్ టు ఫాలో. నేను చాలాసార్లు అప్పుడప్పుడు కోపానికి వస్తూ ఉంటా. నేను ఈరోజు మా మిస్సెస్ గురించి కూడా సెకండ్ మదర్ అని నేను పోస్ట్ చేశా సోషల్ స్టేటస్లో. ఎస్, మై వైఫ్ ఆల్వేస్ సెకండ్ మదర్ టు మీ. రీజన్, నేను ఎప్పుడైనా కోపంగా కొంచెం మా అమ్మ మీద అగ్రెసివ్గా ఇంబ్యాలెన్స్గా అంటూ ఉంటే సీరియస్ వార్నింగ్ ఇస్తుందండి. జనరల్గా కోడలు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. తను ఇక్కడి చెప్తూ ఉంటుంది, ఒక్కరోజు కూడా పొరపాటున కోపానికి రావద్దని 100 సార్లు నా వైఫ్ నాతో గొడవబెట్టుకునే సందర్భం ఏదైనా ఉందంటే నేను మా అమ్మ పట్ల అప్పుడప్పుడు చూపెట్టేంటంటే ఇంపేషెన్స్ని షీ యూజ్ టు కరెక్ట్ మీ. నేను విత్ ఓల్ హార్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఎస్, మై వైఫ్ ఆల్వేస్ సెకండ్ మదర్ టు మీ, లైక్ యువర్ బిలవ్డ్ వైఫ్ టు యూ. లెట్ us లీడ్. ఎస్, లెట్ us లీడ్ ద బెస్ట్ వే. గుడిసెలో ఉన్న 1000 అంతస్తులో బిల్డింగ్లో ఉన్న అమ్మాయి అండి. ఎస్, మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సార్థకం. అమ్మ అనిపించుకునుట స్త్రీ జాతికి గౌరవం. అంత ఇష్టపడి కంటే వచ్చినటువంటి ఆనిముత్యాలమండి. మనమంతా గాలికి రాలే. నవమాసాలు 290 days, 280 to 290 days she carries you in her womb with wonderful protective manner. Wow, what a కూర్చోడానికి, నిలబడడానికి, నడవడానికి, మాట్లాడడానికి కూడా ఆలోచించింది. కడుపులో ఉన్న నువ్వు నేను ఎక్కడ డిస్టర్బ్ అవుతామని వంగడానికి ఆలోచిస్తూ ఉంది. ఎవరు ఏం గైడ్ చేసినా, రిస్ట్రిక్ట్ చేసినా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి, ఇష్టం లేకపోయినా నీ ఆరోగ్యం కొరకి, నీ సేఫ్టీ కొరకి అన్నీ కన్జ్యూమ్ చేస్తుండే. అబ్బా, ఇష్టం లేకపోయినా ఇంజెక్షన్, ఇష్టం లేకపోయినా టానిక్, మెడిసిన్, వాట్ నాట్, వాట్ ఎవర్ ద వే she is being guided, everything has been welcomed because of us. At the time of delivery it's called పురిటి నొప్పులు ఈక్వల్ టు సెకండ్ బర్త్ అని చెప్తా ఉంది సమాజం. పురిటి నొప్పుల సమయంలో అమ్మ పడేటువంటి పురిటి వేదనని ప్రపంచంలో భగవంతుడు కూడా భరించలేనటండి. ఎస్, God is also, Creator is also unable to bear the pain of a woman at the time of delivery. That much pain she suffers, she feels, she experiences. ఆ సమయంలో కనుక నువ్వు వెళ్ళి అడిగితే, అమ్మా ఎలా ఉంది నీకు అని కనుక నువ్వు అడిగితే, ఈ సమయంలో భగవంతుడు కనుక నాకు ప్రత్యక్షం అవుతే, మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడ జన్మ ఇవ్వకు అని కోరుకునేటువంటి అమ్మ ఉందబ్బా ఈ రోజుల్లో. అంత కష్టపడుతుందండి. మనం బ్రేక్ చేసుకొని వస్తాం తన గర్భాన్ని. చిన్న ముళ్ళు కుస్తేనే తట్టుకోలేవబ్బా. అలాంటిది తన యొక్క గర్భస్థలాన్ని మొత్తం బ్రేక్ చేసుకొని వస్తూ ఉంటాం. అప్పటిదాకా పడ్డటువంటి పురిటి వేదన నీకు జన్మనిచ్చిన తర్వాత 40 నిమిషాల దాకా స్పృహ ఉండదుట అమ్మకండి. కానీ ఆ తర్వాత వచ్చాక నిన్ను చూసి అన్నీ మర్చిపోయి మళ్ళీ జన్మనివ్వడానికి ఇష్టపడతా ఉందండి. ఇంకా ఏం కష్టపడుతున్నాం మనం ఆవిడతో కంపేర్ చేస్తూ ఉంటే. నీ వర్క్ ఏంది, నేను బాగా వలగొడుతున్నా, 24 గంటలు పని చేస్తున్నావు, ప్రపంచమంతా నేనేమొస్తున్నా, నా భుజస్కంధాలంతా ఒళ్ళంతా నాపైనే ఉందని తెగ బిల్డప్ ఇస్తా ఉన్నావు. ఏంటి అసలు వాట్ యు ఆర్? జస్ట్ వీ ఫర్ ద సేక్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈగో సాటిస్ఫాక్షన్ వీఆర్ థింకింగ్ లైక్ దాట్ వన్. Mom is always mom, dad is always dad. Both are unique figures. ఎంత పుణ్యం చేసుకుంటే అలాంటి సదావకాశాన్ని ఇస్తాడండి. వాళ్ళే లేకపోతే నాన్న విషయంలో కొంచెం తేడా ఉంటే ఉండొచ్చమ్మా, కొంచెం. ఎస్, బాగా తేడా ఉండొచ్చు. కానీ అమ్మ విషయంలో తేడా ఉండదు డాడీ, ఉండదు. షీఈ్ ఆల్వేస్ సంథింగ్ స్పెషల్. అందుకే ప్రతి చోట
తనతో పాసిబుల్ కాదు అని అనుకొని భగవంతుడు కూడా ప్రతి ఇంటికి ఒక దేవతను ప్రసాదించిందండి. వాట్ ఏ పీపుల్, వాట్ ఏ క్రియేషన్ ఇట్ ఈస్. ఆ భగవంతుడు కూడా అమ్మ కొడుకే అండి. దాట్స్ రియల్లీ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఐ హోప్ మై lovable friends, sisters and brothers of this wonderful world and best friends, let us keep maintain side the old age homes, caretaker homes. నువ్వు అమెరికాలో ఉండు, అండమాన్ నికోబార్ దీవులో ఉండు, అనకాపల్లిలో ఉండు, నీతో పాటు తప్పకుండా ఉండాల్సిందే అవసాన దశలో అమ్మ నాన్న మనతోటి. ఒక అమ్మ 10 మంది పిల్లల్ని కంటుందండి, కానీ 10 మందిని ఒకతే లుక్ ఆఫ్టర్ చేస్తుంది. 10 మందిని ఒక్కడే లుక్ ఆఫ్టర్ చేస్తాడు ఫాదర్. కానీ ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత చెత్త నా కొడుకులం నెలకి డివైడ్ చేసుకుంటున్నామండి. మంత్ రాగానే వెయిట్ చేస్తూ ఉంటాం, అన్నా ఎప్పుడు తీసుకుపోతావు, తమ్ముడు నేను వెళ్ళాలి, నేను టూర్ వెళ్ళాలి, అటు పోవాలా ఇటు పోవాలా, ఎంజాయ్ చేయాలా. అరే యూ ఫెలో, నీ దగ్గర ఎక్కువ ఉందంటే నీ అదృష్టవంతుడు రా. నీకు ఏదో కర్మలో మీ అమ్మకు సేవ చేసే సద్భాగ్యాన్ని, నాన్నకు సేవ చేసే సద్భాగ్యాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడని మనం ఏ రోజైతే ఫీల్ అవుతామో, గ్యాస్ ఇది ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ క్షణం నువ్వు మరణించినా, ఈ క్షణం నుంచి ఈ విశ్వం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించినా, దట్ లేయర్ విల్ బి డిఫరెంట్. ఏం తింటారా? బంగారం తింటాడా? వెండి తింటుందా? ముసలోళ్ళు ఏం తింటారు? ఒక్క బుక్కెడు తింటే వానికి అరగదబ్బా. అది కూడా బలవంతంగా ముక్కు చీదరించుకొని తింటూ ఉంటారు. నువ్వు చిన్నప్పుడు 1000 క్వశ్చన్లు వేస్తావు, 1000 క్వశ్చన్లకి అద్భుతమైన ఆన్సర్ చెప్తా ఉంది. కానీ మనం ఈరోజు ఆవిడ 2 క్వశ్చన్లు అడిగితే నేను కూడా భరిస్తలేనబ్బా, ఐఎమ్ ఆల్సో డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. మై వైఫ్ ఆల్వేస్ కరెక్ట్స్ మీ, యూ డాడీ ఫెలో, డోంట్ సే లైక్ దట్ వన్ అమ్మని అనొద్దు. భగవంతుడు అన్నట్టు ఇంకా పాపం మూట కట్టుకుంటావు అని నన్ను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. కొంచెం కొట్టడమే తక్కువ అనుకోండి, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రోటోకాల్. షీ ఈజ్ ఆల్వేస్ గైడెడ్ మీ లైక్ దట్ వన్. ఐ హోప్ వన్స్ అగైన్ అద్భుతమైన సౌభాగ్య సే బచ్చి ఫాయిదా హోతే కతే. అదృష్టం ఉంటేనే ఆడవాళ్ళుగా జన్మిస్తారండి. మీ జర్నీ వేరు, మీ క్యారెక్టర్ వేరు, మీ రోల్ వేరు. కాబట్టి అన్ని రోల్స్ని లీడ్ చేయాల్సినటువంటి బాధ్యత భగవంతుడు మీకే ఇచ్చాడండి. దయచేసి ఈ కుటుంబాన్ని, ఈ సమాజాన్ని అత్యంత భద్రంగా, ప్రేమగా స్టార్టింగ్ నుంచి డిజైన్ చేయాలా. మీరంతా చేయాలా. మీ ఊళ్ళోనే మేమంతా పెరుగుతూ ఉంటాం. మీరు ఎలా డిజైన్ చేస్తే అలా డిజైన్ అవుతామండి. నువ్వు మట్టిని మాణిక్యంగా మార్చేటువంటి సదవకాశం భగవంతుడు అమ్మకు మాత్రమే ఇచ్చాడండి. నీకు మాత్రమే ఇచ్చాడు. ఈ సమాజంలో జరుగుతున్న చాలా వాటికి పెంపకం లోపం వన్ ఆఫ్ ద రీజన్స్ అవుతూ ఉందండి. అలా కాకూడదు. ఫుల్ నిస్వార్థంగా ప్రేమను పంచేటువంటి వ్యక్తులు మీరంతా. మీ ఫ్యామిలీ విషయంలో, మీ అత్తగారి ఫ్యామిలీ విషయంలో, మీ సిబ్లింగ్స్ విషయంలో తప్పకుండా ఇన్ని 100,000 కోట్ల జనాభాలో కొద్ది మందికి మాత్రమే అమ్మ గర్భాన్ని పంచుకొని పుట్టే సదావకాశాన్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళే మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళండి, మిస్ చేసుకోవద్దు. ప్రపంచంలో మస్తు మంది దొరుకుతారండి, కానీ వాళ్ళు దొరకరు. దే ఆర్ డిసైడెడ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఐఎమ్ unable to go with the words. I feel very happy to be with you, sharing with you. This is always a great journey in my life. Wow, God is also blessing me with a wonderful sunlight. This is indoor stadium, Tata. I am getting God's blessings because Sun God is enjoying my words because He knows very well the word which are being delivered by Mr. Hari Krishna, always genuine. He knows very well because He is a live witness. భగవంతుడు అనేవాడు ఉన్నాడని చెప్పడానికి ఆయననే ప్రధాన కారణం. Just you see, the guy is blessing me. I am blissful. This is almost all 8:30 to 9 o'clock morning. Now the guy just came for me. ఇక్కడ అమ్మ రూపంలో అక్కడి నుంచి వచ్చి ఆకాశంలో బ్లెస్ చేస్తూ ఉన్నాడు. Love you, Tata. Thank you so much. My grandson wants to prove because he just turned off all lights in my stadium. Sunlight is only on my face. I am really blissful. Blessed personality. It's my fortune. It's my plaza. It's my privilege. I sincerely believe this is entirely His decision. God is always plays a wonderful role in our life. అందరం మనస్ఫూర్తిగా ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ హ్యాపీ అండి. ఏది చేసినా, ఏది చెప్పినా, ఎంత చేసినా తక్కువే. అమ్మ నాన్నని
అమ్మ నాన్న నువ్వెంత స్థాయిలో ఉన్నా, నువ్వు కండక్టర్ అయినా, కలెక్టర్ అయినా, సామాన్యుడివైనా, ఆగర్భ శ్రీమంతుడివైనా, అమ్మ నాన్న నీ దగ్గరే ఉండాలా, మన దగ్గరే ఉండాలా, మనం మాత్రమే చూసుకోవాలా. అదే కన్సర్న్ మన వైఫ్ నుంచి, మన హస్బెండ్ నుంచి తప్పకుండా రావాలా. బర్డెన్గా ఫీల్ అయిన రోజు నీ పాపం నువ్వు మూట కట్టుకున్నట్టే. నీకు కూడా ఒక టైం వస్తుంది, నువ్వు కూడా అవుతావు ఏజ్ పర్సన్వి, ఎప్పటికీ యంగ్ లాగా ఉండలేవు. సమ్డే ఇప్పుడు నువ్వు పాటిస్తున్నది నీ కొడుకు అబ్జర్వ్ చేస్తాడు, నీ కూతురు అబ్జర్వ్ చేస్తుంది. రేపు తప్పకుండా ఈ సహాయం కూడా, ఈ చేసే పని కూడా వాళ్ళు చేయరండి. ఎంత బిజీ ఉన్నా కేర్ టేకర్స్ పెట్టా, డబ్బులు ఇచ్చా, మస్తు చూసుకుంటున్నా, ఆమె అనుతే మనమున్న జర్నీ వేరు. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, మనం చిన్నగా ఉన్నప్పుడు మనకి కేర్ టేకర్ని పెట్టలే అమ్మ. పట్టు చీర కట్టుకొని ఫంక్షన్ వెళ్తూ ఉంటే నువ్వు షర్ట్ చేస్తే మళ్ళీ మార్చుకుంది కొద్దిగా ఇబ్బంది అనుకోకుండా. మరి అలాంటి కన్సర్న్ ఈరోజు కనబడట్లే సమాజంలో. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఆల్వేస్ సర్వే జన సుఖినో భవంతు అన్నటువంటి వర్డ్ వచ్చేటువంటి ఏకైక మహానుభావురాలు అమ్మ. సతయు కామియా. They are really feeling very happy. Please share. Happy Mother's Day all of you. Happy Mother's Day, Abla. Love you all. Love you all. అమ్మ నాన్నని సే అమ్మ నాన్నని అమ్మ నాన్నని చల్లగా, చల్లగా, చక్కగా, చక్కగా, ప్రేమగా, ప్రేమగా, ఆప్యాయతగా, ఆప్యాయతగా, అనురాగంగా, అనురాగంగా, అదృష్టంగా అదృష్టంగా, భగవంతుడిచ్చిన భగవంతుడి గొప్ప వరంగా గొప్పవరం వాళ్ళకి సేవ చేయడం వాళ్ళకి సేవ చేయడం భగవంతుడికి భగవంతుడి సేవ చేసినట్టే. సేవ చేసినట్టే. లవ్ యూ లవ్ యూ అమ్మా, అమ్మ. లవ్ యూ లవ్ యూ నాన్న. నాన్న. మాతృత్వ మాతృత్వ దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. వెరీ గుడ్. చిన్న వాయిస్తో మై గ్రాండ్ ఈజ్ ఆల్సో విషింగ్ యూ ఆల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్. హ్యాపీ మదర్స్ డే అమ్మా అండ్ అమ్మాస్. ఓకే, నైస్. యా.